రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈవీఎం యంత్రాల వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. నాయుడుపేట జెడ్పీ హైస్కూల్లో కమిషనర్ శ్రీనివాసరావు ఓటర్లకు అవగాహన కల్పించారు. అప్పుడు ఇంకెట్ట తేడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ పోటీ అమ్మా పోటీ ఇచ్చాము నీ ఇష్టం వచ్చిన గుర్తు కదా అది ఇక్కడ కనపడుతుంది చూసుకుంటా అదే గుర్తే ఉంటుంది. నువ్వు ఏది వచ్చావో అదే గుర్తు. ఆ స్లిప్ దాంట్లో పడింది. ఇది లెక్కేస్తాము స్లిప్ లెక్కేస్తాము ట్యాలీ ఇవ్వాలా. ఎవరు కూడా అపోహ పడేదానికి అవకాశమే లేదు. అర్థమైందా? ఇది ఈ విధంగా మనం అన్ని సెంటర్లో అవగాహన కల్పిస్తాం. ఇంకెవరన్నా విలేకరులు రండి ఉంటాయండి విలేకరులారా ఇదే గుర్తు మనవాడి పార్టీ సింబల్ పెట్టమంటారు దేనిపోయింది మాకు ఆయన జల్లు అది మీరు పౌరులే, మీరు ఓటు హక్కుండే వాళ్ళే. సీరియల్ నెంబర్ 6 ఓ గుర్తు అది ఎవరైనా మీరు కూడా ఈరోజు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలోని 67, 68, 69, 70, 71 పోలింగ్ స్టేషన్లలో ఏదైతే ఈవీఎంస్ ఉన్నాయో వీవీప్యాట్లు, ఈవీఎంలు వాటిని ప్రదర్శించి ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, ఆ ఓటు వేసిన గుర్తుకే ఓటు పడుతుందా లేదా అనేది ప్రజలకి ఒక అవగాహన కల్పించాము. ఈరోజు ఈ 5 పోలింగ్ స్టేషన్లో ప్రజలు కొంతమంది వచ్చి ఓటు డెమాన్స్ట్రేషన్ చేశాము. కరెక్ట్గా పడతాయి, సాటిస్ఫాక్షన్, సంతృప్తి వ్యక్తం చేశారు ఓటర్లందరూ కూడా. ఎందుకంటే ఈవీఎం లేకుండా ప్రజల్లో అవగాహన కల్పించే దానిలో భాగంగా ఎలక్షన్కు ముందే పురపాలక సంఘ పరిధిలోని అన్ని పిఎస్ల్లో, అన్ని సెంటర్లలో, ఇంకా ముందు బజార్లో కూడా ఒక సెంటర్లో పెట్టి ఈ డెమాన్స్ట్రేషన్ అంతా ఏర్పాటు చేసి రకరకాల కార్యక్రమాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు టైం టు టైం జరుగుతాయి. ప్రజలు ఓటు ఎక్కువ వేయాలా, ఎక్కువ మంది ఓట్లో పాల్గొనాలా అనే దానికి కూడా ముందు అవగాహన కార్యక్రమాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వారు ఎప్పుడైతే ఆదేశాలు ఇస్తారో, ఏ కార్యక్రమాలు జరుపుకుంటారో ఆ కార్యక్రమాలు గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలో మా ఈఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, నేను ఏఈఆర్ఓగా నేను ఆ కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాలు ఎప్పుడైతే మేము ప్రెస్ నోట్ ముందుగానే ఇస్తానో ఆ రోజు ఆ సెంటర్లో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అవగాహన పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి అపోహలకు తావు లేదు. ఈ ఈవీఎంలు, వీవీప్యాట్లు చక్కగా పనిచేస్తున్నాయి. చూసుకోవచ్చు ఎవరైనా ప్రజలు వచ్చి. మరొకసారి ఇంకొక పోలింగ్ స్టేషన్ అవకాశం వచ్చినప్పుడు కూడా మిగతా కొంతమంది ప్రజలకి ఈ అవగాహన కల్పించడం జరుగుతుంది.